అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనలో కొంతమంది చెబుతున్న వాదన ప్రకారమైతే ఏదో గూఢంగా కార్యాచరణ ఉంటే కానీ ఇంత క్లియర్ కట్గా ఒక ప్రమాదానికి సంబంధించి వీడియో రిలీజ్ అవ్వదు అని అంటున్నారు. అయితే మరికొంతమంది దీని వెనుక టర్కీ కుట్ర దాగుందని చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో భారత్ పాక్ మధ్య జరిగిన ఆపరేషన్ సింధూర్లో టర్కీ డ్రోన్స్ని ఉపయోగించారు పాకిస్తానీలు. అంటే టర్కీ పాకిస్తాన్కి కొంత సపోర్ట్ ఇచ్చిందని చెప్పాలి. అదేవిధంగా అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో టర్కిస్ట్ సంస్థ అయిన సెలబీ గ్రౌండ్ లెవెల్ సంస్థ ఈ నెల 15వ తేదీ వరకు గ్రౌండ్ ఆపరేషన్స్ నిర్వహించింది. ఇదే ఇక్కడ పలు అనుమానాలకు తావిచ్చేలా కనిపిస్తోంది. కేవలం ఒక్క ఇంజన్తో సముద్రాన్ని సైతం దాటేసే బోయిన్ విమానం ఏంటి? కేవలం 45 సెకండ్లలో ఈ విధంగా కుప్పకూలిపోవడం ఏంటి అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఎంతోమంది. ఒకవేళ 2 ఇంజన్లు ఫెయిల్ అయినా కూడా ఇంత భారీగా విమానం కుప్పకూలిపోవడం అనేది అసాధ్యమని నిపుణులు సైతం చెప్తున్నారు.